నెక్స్ట్ క్వశ్చన్, వైర్ A/2 లెంత్ అనేది ఒక క్యూబ్ ఎడ్జ్లో ప్లేస్ చేశారు. సో దట్ ఆ వైర్ మిడ్ పాయింట్ అట్లాగే ఆ ఎడ్జ్ మిడ్ పాయింట్ రెండు కోయిన్సైడ్ అయ్యాయి. అయితే ఆ హోల్ క్యూబ్లో ఎంత ఫ్లక్స్ అనేది పాస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద క్యూబ్. సో ఇప్పుడు వైర్ అనేది ఒక ఎడ్జ్లో ప్లేస్ చేశారు. సో దట్ ఆ మిడ్ పాయింట్ ఆఫ్ ద వైర్ అట్లాగే ఎడ్జ్ మిడ్ పాయింట్ రెండు కోయిన్సైడ్ అయ్యాయి. సో ఈ వైర్ లెంత్ A/2. సో ఆల్రెడీ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఈ వైర్ మీద ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా అని ఇచ్చినారు. సో దట్ టోటల్ ఛార్జ్ ఎంత ఈ వైర్ మీద ఉండేది, దట్ ఈస్ ఛార్జ్ ఈక్వల్స్ టు ఛార్జ్ డెన్సిటీ ఇంటూ లెంత్ ఆఫ్ ద వైర్. లెంత్ ఆఫ్ ద వైర్ ఈస్ A/2. సో వీ గాట్ లాంబ్డా A/2. నా ఇప్పుడు దీని మీద లాంబ్డా A/2 ఛార్జ్ ఉంది. ఈ ఛార్జ్ అనేది ఈ క్యూబ్లో పాస్ అవుతుంది. సో ఈ క్యూబ్లో పాస్ అవుతుంది, ఆ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఐఎమ్ గోయింగ్ టు మేక్ అన్ అరేంజ్మెంట్ లైక్, నేను రైట్ సైడ్న ఒక క్యూబ్ ప్లేస్ చేస్తున్నాను. అట్లాగే దీనికి ఫ్రంట్ సైడ్ అంటే ఈ సైడ్కి ఫ్రంట్ సైడ్న ఒక క్యూబ్ ప్లేస్ చేస్తున్నాను. అట్లాగే దీనికి ఇటు సైడ్న కార్నర్ సైడ్న ఇంకో క్యూబ్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎందువల్ల ఇలా అరేంజ్ చేసాను అంటే, సో ఇక్కడ ఈ ఛార్జ్ అనేది అన్ని డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పాస్ చేస్తుంది, అన్ని డైరెక్షన్లు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ ఛార్జ్ నుంచి ఈ 4 క్యూబ్స్లోకి పాస్ అవుతుంది. నాకు ఓన్లీ ఈ ఫస్ట్ క్యూబ్లోకి ఎంత ఫ్లక్స్ పాస్ అవుతుందో అది ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఐఎమ్ గోయింగ్ టు రైట్ యాజ్ ఫ్లక్స్ పాసింగ్ ఇన్ క్యూబ్ 1 ఈక్వల్స్ టు, దీనివల్ల ఈ ఛార్జ్ వల్ల అన్ని డైరెక్షన్లో ఫ్లక్స్ పాస్ అవుతుంది. సో 4 క్యూబ్స్లోకి పాస్ అవుతుంది. నాకు ఓన్లీ ఒక క్యూబ్లోకి కావాలి కాబట్టి టోటల్ ఫ్లక్స్ డివైడెడ్ బై 4. సో వీ నో ఈ టోటల్ ఫ్లక్స్ అనేది అకార్డింగ్ టు గాస్ లా ఛార్జ్ పాసింగ్ ఇన్సైడ్ డివైడెడ్ బై ఎప్సిలాన్, దట్ ఈస్ 1/4 charge passing inside divided by epsilon naught, that equals to 1/4. Already charge passing inside enta మనం already find out చేసాం, that is lambda A/2. So finally we got flux passing through a cube is lambda A/8 epsilon naught, that is option B.